హలో గాయస్, ఈరోజు నందన ప్యాలెస్లో ఫుడ్ టేస్ట్ చేద్దామని చెప్పేసి ఫ్యామిలీ తోటి రెస్టారెంట్కి వెళ్తున్నాము. మనకి వెళ్ళంగానే స్టార్టింగ్లో మనకి షుగర్ కేన్ జ్యూస్ ఇస్తారు. టేస్ట్ అయితే అంత బాగాలేదు. ఒకవేళ మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. ఇది ప్యూర్ ఆంధ్ర స్టైల్ రెస్టారెంటు. సో ఆంధ్ర వాళ్ళు హ్యాపీగా వెళ్ళి ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. రెస్టారెంట్ అయితే చాలా బాగున్నది, చాలా నీట్గా కూడా ఉంటుంది. ప్రజెంట్ మనం వెళ్ళిన లొకేషన్ వచ్చేసి మారతల్లి. అక్కడ స్టాఫ్ అంతా కూడా చాలా బాగా తెలుగు మాట్లాడతారు. మీకు చాలా కన్వీనియంట్గా కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మెనూ, నందన ప్యాలెస్ మెనూ. ఇక్కడైతే బిర్యానీ చాలా బాగుంటుంది. దాంట్లో స్పెషల్ బిర్యానీ అని ఉంటుంది, అది ఇంకా మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. మేమైతే వెళ్ళగానే మటన్ సూప్ ఆర్డర్ చేసాము. ఇదైతే చాలా ఘాటుగా చాలా బాగుంది. ఆ మటన్ సూప్ టేస్ట్ బాగుందని చెప్పేసి ప్రశాంతి ఆ రెస్టారెంట్ నుంచి వచ్చిన తర్వాత కూడా 2 times మళ్ళీ ఆర్డర్ పెట్టుకునింది సేమ్ రెస్టారెంట్ నుంచి. నిజంగా అయితే అంత బాగున్నది. సో మటన్ సూప్ పక్కన పెట్టేస్తే మనకు నెక్స్ట్ బిర్యానీస్ వస్తాయి. మేము అన్ని రకాల బిర్యానీలు టేస్ట్ చేయాలని చెప్పేసి దాంట్లో 5 types ఉంటాయి. 5 types ఆఫ్ బిర్యానీస్ మేము ఆర్డర్ పెట్టాము. దాంట్లో అయితే మాకు బాగా నచ్చింది వచ్చేసి స్పెషల్ బిర్యానీ ఉంటుంది నందన ప్యాలెస్. అది టేస్టు మేఘన బిర్యానీ లాగే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంది. రిమైనింగ్ కొంచెం యావరేజ్ అనిపించింది. మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా స్పెషల్ బిర్యానీ ట్రై చేయండి, అది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక్కడ మీల్స్ కూడా బాగా ఫేమస్. ఇలా ఆంధ్ర స్టైల్లో రకరకాల కర్రీస్ చేస్తారు మీల్స్లో కూడా, అది కూడా ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ బిర్యానీ అయిపోగానే మనం లైమ్ సోడా చెప్పాము. ఈ లైమ్ సోడాలో మింట్ లీవ్స్ వేసాడు, అందువల్ల దాని కలర్ అయితే మారింది, కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉండింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కోకోనట్ పుడింగ్ అని ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉన్నది. దాట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.